హలో అండి. 'దేవుడు వర్సెస్ మానవుడు' అనే నవల ఆఖరి భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. ఇక కథలోకి వెళితే, వారం రోజులు గడిచేసరికి అజిత కొద్దిగా కోలుకుంది. లేచి అటు ఇటు తిరగగలుగుతోంది. భవానీ శంకర్ సాహచర్యం ఆమెలో పూర్వపు ధైర్యాన్ని నింపింది. ఆమె ఇదివరకటి అజితలా మాట్లాడడం చూసి సంతోషించాడు భవానీ శంకర్. కరిగిపోయిందనుకున్న కళ మళ్ళీ ప్రత్యక్షమైనట్లుగా ఉంది. భవానీ శంకర్ సాహచర్యం ఆమెలో ధైర్యాన్ని నింపింది. భవానీ శంకర్ తనని స్వీకరించడం త్యాగమని ఆమె అనుకోవడం లేదు. అతనికి మొదలే ఆలోచన లేదు. అజితకి తన ప్రత్యేకతలేంటో తెలుసు. లాంటి మనిషిని అన్ని నెలలు భరించగలగటానికి ఎంత ధైర్యం అవసరమో తెలిసింది. అదే తన ప్లస్ పాయింట్. ఎంత కష్టం వచ్చినా కూడా గుండె నిబ్బరాన్ని వెడకపోవడం గొప్పదనమే కదా. కమలా పండు వలిచి తనకి తొనలు తినిపిస్తున్న భవానీ శంకర్ను తదేకంగా చూసింది. ఏంటలా చూస్తున్నావు? చిరునవ్వుతో అడిగాడు. నిన్నే, నిజాయితీగా అంది. బాగున్నానా? కళ్ళెగరేసి నవ్వాడు. చాలా. ఎందుకంటే ఎలా చూసినా అద్దం లాంటి నీ మనసే కనిపిస్తోంది అంది అజిత. అతని మొహం వికసించింది. చటుక్కున లేచి ఆమె బుగ్గని ముద్దాడి థ్యాంక్ యూ అన్నాడు. ఏమైనా కబుర్లు చెప్పు గారంగా అంది. ఏం చెప్పను అన్నాడు భవానీ శంకర్. కృత్రిమంగా ప్రాణులని సృష్టించడం అసలు ఎప్పటి నుంచి ప్రారంభమైందో చెప్పు. నీ దగ్గర ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉన్నట్లుందిగా అంది అజిత. అంటూ లేచి చేతులు కడుక్కొని వచ్చి కూర్చుని మెల్లగా చెప్పడం ప్రారంభించాడు. కృత్రిమ పద్ధతిలో ప్రాణులకు జీవం పోసే పద్ధతులు, ఈ ప్రయోగాలు దాదాపు 50 సంవత్సరాల కిందటే ప్రారంభమయ్యాయి. వీర్య కణాలని అండంతో సంయోగం చెందించి పిండాన్ని రూపొందించడం మనిషిలోనే కాక ప్రయోగశాలలో కూడా చేయొచ్చని ప్రపంచానికి తెలిసింది. మొట్టమొదటిసారిగా 1950 సంవత్సరంలో వృషభం నుంచి తీసుకున్న వీర్య కణాలను -79 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఘనీభవింపచేసి వాటిని నిల్వ ఉంచి అవసరమైనప్పుడు వేరే చోటికి తరలించేవారు. ఆ వీర్యాన్ని కృత్రిమ పద్ధతుల ద్వారా ఆవులలోకి చేర్చేవారు. ఈ ప్రయోగం వల్ల మేలుజాతి పశువులను సృష్టించి సంతతిని అభివృద్ధి చేయడం సాధ్యపడింది. 1952లో ఒక కప్ప నుంచి పిండదశలో ఉన్న కణాలను సేకరించి వాటిలో అదే రకం కప్పని సృష్టించే ప్రయత్నాన్ని కొందరు శాస్త్రజ్ఞులు చేశారు. కానీ అది విఫలమైంది. 1962లో జాన్ గార్డన్ అనే జీవశాస్త్రజ్ఞుడు మరో అడుగు ముందుకు వేశాడు. చిరుకప్పల కణాలతో ప్రయోగం చేసి క్లోన్లను సృష్టించారు. 1978లో ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ ప్రక్రియ ద్వారా మొట్టమొదట టెస్ట్ ట్యూబ్ లూసీ జన్మించింది. అప్పుడు వివాదాలకు తెరలేచింది. 1983వ సంవత్సరంలో ఒక స్త్రీలో పెరిగిన అండాన్ని మరో స్త్రీలోకి, అంటే సరోగేట్ మదర్లోకి చేర్చడం జరిగింది. దీన్ని ప్రపంచవ్యాప్తంగా స్త్రీవాదులందరూ ఖండించారు. ఉద్యమాలు వెల్లువెత్తాయి. స్త్రీ గర్భాశయాన్ని ప్రయోగశాలగా చేయటం వల్ల వారు ఆందోళన వెలిబుచ్చారు. 1996లో విల్మట్ బృందం రోలిన్ ఇన్స్టిట్యూట్లో డాలీని సృష్టించింది. 2002లో కొన్ని వ్యాధులకి గురై డాలీ మరణించింది. దాంతోపాటు మానవ క్లోనింగ్ని చేపడతామని ఇటలీలో ప్రముఖ జీవశాస్త్రజ్ఞుని ప్రకటన వచ్చింది. దాన్ని ఇటలీ మెడికల్ అసోసియేట్ ఖండించింది. అలా జరిగితే అతని డాక్టర్ డిగ్రీని రద్దు చేస్తామని కూడా ప్రభుత్వం బెదిరించింది. అయినా మానవ క్లోనింగ్ని ఆపేది లేదని, సముద్ర జలాలకి అంతర్జాతీయ చట్టాలేవి వర్తించవు కాబట్టి అక్కడైనా క్లోనింగ్ని జరిపి తీరుతామని ప్రకటించారు. అలాగే 2003లో తొలి క్లోనింగ్ శిశువు జన్మించిందని ప్రకటించారు. కానీ పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు అంటూ ముగించాడు భవానీ శంకర్. బుగ్గన చెయ్యేసుకుని వింది అజిత. ఇదంతా మనిషి సాధించిన ప్రగతే కదా, కానీ నాకు డౌట్ వస్తుంది అంది. ఏంటది? ఎందుకు డౌటు? కుతూహలంగా అడిగాడు భవానీ శంకర్. ఈ క్లోనింగ్ ప్రక్రియ మనుషులకి ఎందుకు అని అడిగిందామె. నవ్వాడు భవానీ శంకర్. ఆలోచన రావాల్సింది మనకు కాదు అన్నాడు. నిజమే, అంగీకరించింది. క్లోనింగ్ చేయడం అంత సులభమా? అసలు డాలీ క్లోనింగ్ ఫార్ములా ఏంటి అని అడిగింది అజిత్. దీనికి కొన్ని దశలున్నాయి. మొదట ఓ ఆడగొర్రె క్షీరోత్పత్తి గ్రంథుల నుంచి కొన్ని జీవకణాలని సేకరించారు. ఆ కణాల్లో మరో గొర్రె పిల్ల తయారు
తయారు కావడానికి కావలసిన అంశాలు ఉన్నాయి. అయితే క్షీరోత్పత్తి గ్రంథులకి కావలసిన మాంసకృతుల తాలూకు జన్యువులే ముఖ్య పాత్రని పోషిస్తాయి. ఆ కణాలు పెరిగి తల్లి పోలికలున్న అనేక కణాలుగా విభజితమవుతాయి. ఆ సందర్భంలో పోలికలకు సంబంధించిన అంశాలని ప్రోత్సహిస్తూ మిగతా వాటిని శబ్దంగా ఉంచటం ద్వారా మాంసకృతులను అందుకున్న పై కణాల్లో సంచలనం అధికమైంది. స్కాటిష్ బ్లాక్ పీస్ జాతికి చెందిన ఆడగొర్రెమ నుంచి అండాన్ని సేకరించారు. ఈ అండాన్ని ప్రయోగశాలలో భద్రపరిచారు. ఆ తర్వాత న్యూక్లియర్ ట్రాన్స్ఫర్ని నిర్వహించారు. కేంద్రకం తొలగించబడిన ఆ అండం మరో కణాన్ని తనలో ఇముడ్చుకోవడానికి సంసిద్ధమైంది. క్షీరోత్పత్తి గ్రంథుల నుంచి సేకరించిన కణం కేంద్రకాన్ని తొలగించిన అండం రెండు విద్యుదావేశంలో కలిశాయి. అప్పుడు అండంలోని మాలిక్యూల్స్ క్షీరోత్పత్తి గ్రంథుల నుంచి సేకరించిన కణంలోని జన్యువుల రూపకల్పనను ప్రారంభించి పిండం ఏర్పడేందుకు దోహదం చేశాయి. ఆ తర్వాతది ముఖ్యమైన దశ. ఈ దశలోనే చాలా ప్రయోగాలు విఫలమయ్యాయి. కానీ డాలీ ప్రయోగంలో పిండంలోని కణాలు ఊపిరి పోసుకున్నాయి. ఈ పిండాన్ని మరో ఆడగొర్రె గర్భంలో ఉంచారు. దాంతో 100కి 100 పళ్ళు తల్లి పోలికలున్న డాలీ ఆవిర్భవించింది. చెప్పడం ఆపాడు భవానీ శంకర్. అద్భుతాన్ని విన్నప్పటి ఫీలింగ్ ఆమె మొహంలో. అయితే ఇంతకన్నా గొప్ప ప్రయోగం ద్వారా ఆ అరి పుట్టి ఉంటాడు కదూ సాలోచనగా అంది. నిస్సందేహంగా అన్నాడతను. పుడుతూ తల్లి గర్భాన్ని చీల్చివేస్తూ పుట్టాడట కదా అమాయకంగా అంది. ఎవరు చెప్పారు అడిగాడు. అతనే చెప్పేవాడు. అది వింటుంటే ఒకటే భయం వేసేది. ఒక్క పిల్లలా ముడుచుకుపోతూ అంది అజిత. ఆమె పట్ల జాలితో అతని హృదయం ద్రవించిపోయింది. కొద్దిలో ఎంత ప్రమాదం నుంచి తప్పుకుంది అజిత. బ్రహ్మనారాయణ స్వతీర్థుల వారే గనుక లేకపోతే ఆలోచనలకి ఒళ్ళు జలధరించింది. మాట్లాడకుండా అజితని తన హృదయానికి చేర్చుకుని తల నిమురుతూ ఉండిపోయాడు. తెల్లవారు లేచిన దగ్గర నుంచి శశిభూషణ్ నార్మల్గా బిహేవ్ చేయడం చూసి ఆశ్చర్యపడ్డాడు. కేర్ టేకర్ త్వరగా డ్రెస్ చేసుకుని అతను కారు దగ్గరికి వెళ్ళడం చూసి బిత్రపోయాడు. గబగబా వెనకాల వెళ్ళి ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు ఎక్కడికి వెళుతున్నారు అడిగాడు. చురుగ్గా చూసి సారీ అనేశాడు. ఏం చేయాలో తోచలేదు అతనికి. మిస్టర్ రాబిన్ మీ కేర్ నాకు వదిలారు. నేను రెస్పాన్సిబిలిటీ వహించాల్సి ఉంటుంది ప్లీజింగ్గా అన్నాడు అతను. ఓ క్షణం పాటు ఆలోచించాడు శశిభూషణ్. ఓకే, నేను ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళుతున్నాను. మళ్ళీ ఆశ్చర్యంతో అతను తల మునకలవుతూ ఎందుకు సార్ అన్నాడు. ఎందుకంటే నేను మా కంట్రీకి వెళ్ళిపోవాలి. అందుకోసం ఫ్లైట్ టికెట్ బుక్ చేయించుకోవాలి. ఇంకేమైనా చెప్పాలా అన్నాడు శశిభూషణ్. 1 minute సార్ అంటూ అతని లోపలికి వెళ్ళి ఓ చిన్నపాటి కవర్తో తిరిగి వచ్చి శశిభూషణ్ చేతిలో పెట్టాడు. కవర్ని ఓపెన్ చేసి చూశాడు శశిభూషణ్. ఇండియాకి ఫ్లైట్ టికెట్ ముందుగా ఢిల్లీ వరకు, అక్కడి నుంచి హైదరాబాద్, ఆ తర్వాత వైజాగ్. ఎవరు చేయించారు ఆశ్చర్యపోతూ అడిగాడు శశిభూషణ్. మిస్టర్ రాబిన్. ఆయన నిన్న ఫోన్ కూడా చేశారు చెప్పాడు కేర్ టేకర్. ఐసీ థ్యాంక్ యూ చెప్పి చకచగా లోనికి నడిచాడు శశిభూషణ్. ఆ టికెట్ వంకే చాలాసేపు చూశాడు. భారతదేశం అనుకోగానే మనసు పులకించిపోయింది. ఉత్తుంగ పర్వత శ్రేణులేవో దృష్టిపదంలో నిలిచాయి. ఆలోచన అటుకేసే పరుగులు తీస్తోంది. ఏదో శక్తి రాగమ్మని పిలుస్తోంది. టెలిషాపింగ్ ద్వారా కావలసిన వస్తువులకి ఆర్డర్ ఇచ్చాడు శశిభూషణ్. ఎప్పుడూ చూడని ఆ వస్త్రాలను, ఆ సామగ్రిని చూసి ఆశ్చర్యపోయాడు కేర్ టేకర్. వాటి గురించి ప్రశ్నించడం సంస్కారం కాదని భావించి ఆగిపోయాడు అతను. శశిభూషణ్ మనోపదంలో రకరకాల భావాలు ప్రవేశించి చేపపిల్లల్లా చలించి కాసేపటికి అన్నీ నశించాయి. ఏకైక భావం మదిలో పిలిచింది. అది ఓంకారం. సృష్టికి మూలమైన ప్రణవనాదం. కళ్ళు మూసినా తెరచినా అదే శబ్దం అతనిని నడిపిస్తోంది. అవును, ఇక ఈ జీవితం ముగిసింది. రెండో జీవితాన్ని ప్రారంభించాలి. సృష్టి రహస్యాన్ని కనుక్కున్నానని ఇప్పటి వరకు అహంకారంతో విరవీగాడతను. అది గొప్ప కాదని తేలింది. సృష్టి రహస్యాన్ని కనిపెట్టడం గొప్ప కాదు, అర్థం చేసుకుని తదనుగుణంగా ప్రవర్తించడం గొప్పని తెలిసింది. ఆ అర్థం చేసుకోవడం కోసమే తను నిరంతరం అన్వేషణ సాగించాలి. ఈ ప్రస్థానం పవిత్రమైన తన జన్మభూమి భారత భూమి మీద ప్రారంభించాలి. ఎంత త్వరగా మాతృదేశాన్ని చేరుకోగలనన్న తహతహతో తపించిపోతున్నాడు శశిభూషణ్. డీజీపీ కార్యాలయం. సెల్వరాజ్ డీజీపీ కాన్ఫిడెన్షియల్ మీటింగ్లో ఉన్నారు. అరగంట వరకు కదిలించొద్దని డీజీపీ చెప్పాడు. ఏం జరిగింది? ముందుకు కదిలిందా అడిగాడు ఆయన. ఎస్ సార్, శశిభూషణ్ ఇండియా వస్తున్నారు. వెరీ గుడ్.
చేప డైరెక్ట్గా గేదెం దగ్గరికే వస్తుంది అన్నాడు డీజీపీ. ఎస్ సార్, సంతోషంతో అన్నాడు సెల్వరాజ్. అతను వైజాగ్ వచ్చే వరకు వెయిట్ చేయొద్దు. డైరెక్ట్గా ఢిల్లీ వెళ్ళి అక్కడే అరెస్ట్ చేయండి. ప్రొసీడింగ్స్ నేను చూసుకుంటాను. ఓకే సార్. శాల్యూట్ చేసి బయటకు వచ్చాడు సెల్వరాజ్. చైతన్య బెయిల్ మీద విడుదలయ్యాక అతని దగ్గర 2 రోజులైనా గడపాలని మనసుకి ఆరాటంగా ఉంది. 3 రోజులు ఆగింది శివాని. ఇంకా ఆ తర్వాత ఆగడం ఆమె వల్ల కాలేదు. అనుకున్న వెంటనే కారు తీసుకుని బయలుదేరింది. ప్రయాణంలో ఈసారి ఎంతో ఉత్సాహంగా ఉంది. తాత్కాలికంగా సమస్త బాధలు మరపుకు వచ్చాయి. ఎలాగైనా తన బావతో తనివి తీరా సరదాగా గడపాలి. అతన్ని బాగా ఏడిపించాలి. అతని ప్రేమ తలుచుకుంటే చాలు మనసు ఉప్పొంగిపోతుంది. కెమికల్స్ పోయిన ఆ సందర్భంలో అక్కడ దొరికిన ఆధారాలు చూసి గజిబిజి అయిపోయి ఉంటాడు. అయినా సరే ఎంతో బ్యాలెన్స్గా ఉన్నాడు. వెళ్ళేసరికి మధ్యాహ్నం అయింది. వాకిట్లో పడకుర్చీలో తాతయ్య కూర్చుని ఉన్నారు. పెదమామయ్య ఆయనతో కాగితాల మీద సంతకాలు తీసుకుంటున్నారు. ఎప్పుడూ తను ఆ గుమ్మంలో అడుగు పెట్టగానే ఒక్కసారిగా సందడి కోలాహలం చుట్టుముట్టేది. విచిత్రంగా ఇప్పుడు అదేమీ లేదు. ఎవరూ తొంగి చూడలేదు. పెద్దమామయ్య ఒక క్షణం నిదానించి చూసి లోపలికి రమ్మా అన్నారు. అనంతరామయ్య ఏమీ మాట్లాడలేదు. మొహం చటుక్కుని తిప్పేసుకున్నారు. మనసు చివుక్కుమంది. అయినా మనసుకి పట్టించుకోలేదు. చైతన్య గురించిన ఆలోచనల్లో ఉండి ఉంటారు. అందుకే అలా ముభావంగా ఉన్నారని తన మనసుకి సర్ది చెప్పుకుంది. తనే ఆయన దగ్గరికి వెళ్ళి తాతయ్య బాగున్నారా అడిగింది. ముభావంగాని పాలర్ని పిలిచి ఆమె తెచ్చుకున్న సామగ్రిని లోపల పెట్టమన్నారు. ఓ క్షణం తదేకంగాన్ని చూసి లోపలికి నడిచింది. దీప్తి, అనుదీప్ కాలేజీలకు వెళ్ళారు. అత్తయ్యలు అమ్మమ్మ కిచెన్లో ఉన్నారు. ఆమెను చూసి వాళ్ళ పెదవుల మీద మొహమాటపు నవ్వులు మొలిచాయి. ఏంటి ఇలా ఉన్నారు? పరాయి మనిషిని చూసినట్లుగా ఇబ్బందిగా అనిపించింది శివానికి. అక్కడి నుంచి హాల్లోకి వచ్చింది. హాలు మధ్యలో బిక్కమొహం వేసుకుని నిలబడిన శివానిని తన గది గుమ్మం నుంచి నవ్వుతూ చూస్తున్నాడు చైతన్య. ఆమె ఎంతసేపు నిల్చోలేదో కానీ అతని దగ్గరికి వచ్చాడు. అదాటుగా చూడటంతో ఉలిక్కిపడింది. వెంటనే తీరుకొని నవ్వింది. ప్రతిగా అతను నవ్వాడు. ఇద్దరూ అలా చూసుకుంటూనే ఉండిపోయారు. మాటలు లేవు. అంతా మౌనమే. ప్రేమలో మౌనాన్ని మించిన సంభాషణ ఏముంటుంది? తన గురించి దాకా తీస్తూ పెంచాడు. ఇలా గదిలో అడుగు పెట్టిందో లేదో అతన్ని హత్తుకుపోయింది. ఏయ్ శివాని, ఆమె మొహం చూడటానికి ప్రయత్నిస్తూ పెంచాడు. కానీ వదలలేదు ఆమె. అతని స్పర్శలో ఎంతో స్వాంతన ఉంది. అతన్ని విడిచిపెట్టడం తన వల్ల కాదు. ఏం పెళ్లి చేసుకుని చదువుకోకూడదా? ఇక అతను ఇతన్ని వదిలి ఉండలేదు అంతే. కానీ తనని చూడగానే ఇంట్లో వారందరూ అంత ముభావంగా ఎందుకున్నారు? ఇన్నాళ్ళు అంత ప్రేమని కురిపించి ఇప్పుడు హఠాత్తుగా ఇలా ప్రవర్తిస్తుంటే భరించేలా తట్టుకోవడం ఏడుపు వస్తుంది. నెమ్మదిగా వినిపిస్తున్న ఆమె వెక్కుళ్ళు విని బలవంతంగా ఆమె మొహాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు చైతన్య. ఎందుకు? మునివేళ్లతో ఆమె చెంపల మీద జారుతున్న కన్నీటిని తుడుస్తూ అడిగాడు. ఎవరూ నాతో సరిగా మాట్లాడలేదు అంది. ఒక్కసారిగా అతని నొసలు ముడిపడ్డాయి. మాట్లాడలేదా? కోపంగా అన్నాడు. ఆమెకి భయం వేసింది. తనేదో చాడీలు చెప్పినట్లుగా ఇతను వెళ్ళి అడిగేస్తే కంగారు పడింది. అందరూ ఏదో బాధలో ఉన్నట్లున్నారు. బాధ అన్నాడు చైతన్య. అలానే ఉన్నారు అన్నది శివాని. నీతో ఏమని చెప్పారా? అనుమానంగా అన్నాడు. అసంతృప్తిగానే అంది శివాని. ఆమెను దగ్గరగా తీసుకుని సోఫాలో కూర్చున్నాడు. ఇంతలో తలుపు దగ్గర చప్పుడైంది. అది గమనించి సర్దుకుని కూర్చున్నారు ఇద్దరు. పనమ్మాయి లోపలికి వచ్చింది. బాబుగారు, పెద్దమ్మగారు మిమ్మల్ని రమ్మంటున్నారు చెప్పింది. వస్తున్నానని చెప్పు అని శివాని వైపు తిరిగి 5 నిమిషాల్లో వచ్చేస్తాను, ఇక్కడే ఉండు. దిగులుగా చూసింది. ముడుచుకుంటున్నట్లున్న ఆమె పెదవుల మీద ఓ అందమైన ముద్ర వేశాడు. సిగ్గుపడి అందంగా నవ్వింది శివాని. దట్స్ గుడ్, వెంటనే వచ్చేస్తాను చెప్పి వెళ్ళాడు. ఆడవాళ్ళు కిచెన్లో ఉన్నారు. సరస్వతి అక్కడే స్టూల్ మీద కూర్చుని ఉంది. చైతన్య సవాసీర్ అక్కడికే వచ్చాడు. తరుగుతున్న కూరల్లోంచి ఓ క్యారెట్ తీసుకుని, ఏంటి డార్లింగ్, నీ మనవరాలు వస్తే నువ్వు సరిగా మాట్లాడలేదంట సరదాగా అడిగాడు. చటుక్కున మూతి ముడిచారు అందరూ. అందరి వంక ఒక క్షణం చూసి చెప్పేస్తారా? చెప్పేయండి, నో ప్రాబ్లం. నా పని తగ్గించిన వాళ్ళు అవుతారు. కానీ ఇదే చెబుతున్నాను, ఈ ఇంట్లో శివానికి అవమానం జరిగినా అది నాకు జరిగినట్లే. తనని బాధ పెడితే నన్ను బాధ పెట్టినట్లే ఖచ్చితంగా అన్నాడు. అప్పుడే కిచెన్లోకి అడుగు పెడుతున్న అనంతరామయ్య ఆ మాటలు విన్నాడు. ఒకవేళ నీ ఇష్టానికి విరుద్ధంగా జరిగితే శాంతంగా అడిగారు ఆయన. ఒక్క క్షణమే ఆలోచించాడు చైతన్య. నేను ఇంట్లో ఉండను. అతని మాటకు అంగుణం ధ్వనించింది. ఎక్కడి వాళ్ళు అక్కడ చేష్టలు దక్కిపోయారు. అతను తాపీగా నడుచుకుంటూ తన గదికి వెళ్ళిపోయాడు.
వీడికి చెప్పి లాభం లేదు. ఆ అమ్మాయికే చెప్తే సరే వింటుందనే నమ్మకం నాకుంది సరస్వతి అంది. శివానికి ఎలా చెప్పాలా అన్న ఆలోచనలో పడ్డారు. తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని పోలీస్ స్టేషన్స్కి చాలా షాపుల నుంచి రిపోర్ట్స్ అందుతున్నాయి. రాత్రిలో షాపులకి తాళాలు వేసి వెళ్ళినా తెల్లవారు లేచేసరికి తాళాలు పగలగొట్టబడి కనిపిస్తున్నాయి. దాంతోపాటు సామాను కూడా మాయమవుతోంది. డీజీపీ దృష్టికి వచ్చిందది. వెంటనే సెల్వరాజుని అలర్ట్ చేశాడు అతను. ప్రాథమికంగా ఎంక్వైరీ అయ్యాక వారిద్దరికీ ఓ అనుమానం బలపడుతుంది. పోయిన వస్తువులన్నీ సామాన్యంగా కనిపించినా వాటన్నిటినీ కలుపుకుంటే గుండాగినంత పనవుతుంది. చిన్నపాటి అణ్వాయుధాల తయారీకి సంబంధించిన వస్తువులు. వెంటనే సిబిఐకి రిపోర్ట్ పంపబడింది. దేశంలోని అణుక్షేత్రాల భద్రతని పెంచమని. జీవరసాయనిక ఆయుధాలు ప్రయోగం తర్వాత ఎటు చూసినా పొంచి ఉన్న ఏకైక ప్రమాదం అణ్వాయుధ ప్రయోగం. అదే జరిగితే వందలు వేలు కాదు లక్షల్లో మృతుల సంఖ్య ఉంటుంది. సిబిఐ వన్ మ్యాన్ ఆర్మీని రంగంలోకి దించింది. అతను కేవలం తెరచాటున మాత్రమే ఉంటాడు. కావలసిన వివరాలన్నీ డీజీపీకి, ఎస్ఐ సెల్వరాజుకి అందించే బాధ్యత అతనిది. ఇదంతా బయటకు పోకుండా చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంచారు. రయ్యమన్న వేగంతో దుమ్ము రేపుకుంటూ వచ్చిన కారు ఇంటి ముందు ఆగింది. అంత వేగంగా నిర్మల దిగటం చూసి పాలేర్లు, పనివాళ్ళు నోరావలించి చూసి పెద్దమ్మాయి గారు, అల్లుడు గారు వచ్చారండోయ్ అర్చుకుంటూ లోపలికి వెళ్ళారు. బాధగా బయటకు వచ్చారంతా. దుమదుమలాడుతూ కారు దిగింది నిర్మల. ఎన్నాళ్ళకి కూతురు ఇంటికి వచ్చింది. ఆనందంగా ఎదురు వెళ్ళబోయిన సరస్వతి కూతురి మొహం చూసి ఆగిపోయింది. శివాని లోపల ఉండిపోయింది. ఆమె గుండెలు గుబగుబలాడుతున్నాయి. ఎప్పుడు రాని వాళ్ళు వచ్చారంటే ఏదో విశేషమే ఉంటుంది. అది మంచిదైతే పర్వాలేదు, కానీ గొడవ చేయడానికి వస్తే లోపలికి పదండమ్మా. అక్కడే అందరూ ఆమెను పలకరించడం చూసి అనంతరామయ్య అన్నారు. లోపలికి వెళ్ళి కూర్చున్నారంతా. నాన్నగారు మీతో మాట్లాడాలి. బయటకు నడుస్తున్న అనంతరామయ్యను ఉద్దేశించింది నిర్మల. ఇప్పుడే కదమ్మా వచ్చారు, కాసేపు రెస్ట్ తీసుకోండి, సాయంత్రం మాట్లాడుకుందాం అన్నారు ఆయన. అంత టైం లేదండి, గబాలను అందామే. చివ్వున తలెత్తి చూశాడు ఆయన. కొంచెం తడబడింది. అంతలోనే దేరుకుని మరింత ధైర్యంగా, అవునండి, ఇక్కడలాగా మావి పొలం పనులు కావు కదా, సంవత్సరంలో సగం రోజులు ఖాళీగా ఉండటానికి అంది. చైతన్య చేతులు గుచ్చి చుట్టూ బిగుసుకున్నాయి. ఏమనుకున్నారో ఏమో, ఆయన వచ్చి ఆమె ఎదురుగా కుర్చీలో కూర్చున్నాడు. చెప్పమ్మా. అదే శివాని పెళ్లి గురించి నిగూఢంగా అందామే. ప్రభాకర్ ఏమీ మాట్లాడలేదు. నిర్మల మాట్లాడినప్పుడల్లా తాళం వేస్తున్నట్లు తలుపుతున్నాడు. అంతా చెవులప్పగించి వింటున్నారు. లోపల గదిలో శివాని ఆత్రంగా వింటోంది. శివానీని జనార్దన్ రావు గారి అబ్బాయి జ్యోతి మనోహర్కిచ్చి పెళ్లి చేయాలని మా 2 కుటుంబాల కోరిక. ఆ అబ్బాయికి ఇష్టమే, నిర్మల అంది. అంతా చైతన్యం అంక జాలీగా చూశారు. మంచిదమ్మా, మంచి నిర్ణయం. మా ఆశీస్సులు వారికి ఎప్పుడూ ఉంటాయి అన్నాడు అనంతరామయ్య. తుఫాన్ గాల్లా బయట దూసుకొచ్చింది శివానీని అక్కడ చూసి నిర్మల కళ్ళ నుంచి నిప్పులు కురిశాయి. చైతన్య అంతా గమనించాడు. అతని మనసులో సప్త సముద్రాలు ఉప్పొంగుతున్నాయి. సమయం కోసం వేచి చూస్తున్నాడు అతను. ఇక్కడ ఎందుకున్నావు? కోపంగా అడిగింది. అప్పటి వరకు చూస్తూ ఊరుకున్న సరస్వతి ఆగలేకపోయింది. ఎవరి గురించమ్మా అడిగేది? శివానీని కోపంగా తల్లిని చూసి అంది. శివాని వాళ్ళ తాతగారింట్లో ఉంది, అది తప్ప? విస్తుపోయి అడిగింది సరస్వతి. అదంతా అనవసరం. అమ్మాయికి పెళ్లి కుదిరింది. వయసులో ఉన్న అబ్బాయి ఉన్న ఇంటికి పదే మా అమ్మాయి రావడం మాకు ఇష్టం లేదు అంది. నోట మాట కానట్లు కొయ్యబారిపోయారంతా. మమ్మీ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? భయంగా అందరి వంక చూసి అంది శివాని. అసలు తప్పంతా నీది. నేను ఎంత చెప్పినా వినిపించుకోవు. అందుకే పరిస్థితి ఇంతవరకు వచ్చింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన ఘనత ఈ కుటుంబానిది. వీళ్ళతో రాసుకు పూసుకు తిరగొద్దని చెబుతూనే ఉన్నాను. నిర్మల మాట్లాడుతుంటే సంస్కారహీనమైన ఆ మాటలకి సిగ్గుతో ప్రాణం పోతున్నట్లుంది శివానికి. మమ్మీ, ఎవరి ఘనత ఎవరికి తెలుసు? ఆ వ్యక్తిని నా గురించి ఆలోచించి త్యాగం చేసి ఉండకపోతే ఆ స్థానంలో నేను మనోహర్ ఉండేవాళ్ళం. అయినా మాటలు అనవసరం. పట్టింపుల విషయానికి వస్తే నేను మేజర్ని, నా బాగోగులు నేను చూసుకోగలను కోపంగా అంది శివాని. బేబీ, ఇదంతా అనవసరం. నీకు మనోహర్తో పెళ్లి నిశ్చయించాం. ఇలాంటి సందర్భంలో కుటుంబ తగాదాలు అసలు మంచిది కాదు అనునయంగా అన్నాడు ప్రభాకర్. నో డాడీ, నేను ఇతన్ని పెళ్లి చేసుకోను. నేను అతన్ని పెళ్లి చేసుకోను. మా ఇద్దరికీ ఉద్దేశాలు లేవు అంది. లేవా అని
మేము స్వయంగా అతనితో మాట్లాడాం నిర్మల అంది. అది ఒకప్పటి మాట, మరి ఇప్పుడు మారిందా? అవును అంది శివాని. అయితే నిన్నెవరో మాయ చేస్తున్నారు అంది నిర్మల. మాయలకి మంత్రాలకి లోబట్టడానికి నేనేమీ చిన్నపిల్లని కాను రోషంగా అన్నది శివాని. సరే అయితే ఎవరిని చేసుకుంటావో చెప్పు, ఈ విషయం ఇప్పుడే తేలాలన్నట్లు కూర్చుంది నిర్మల. శివాని చైతన్యం వైపు చూసింది. తన దగ్గర ఏం సమాధానం ఉందని చెబుతుంది? బాధ్యత అంతా అతనికి వదిలిపెట్టమని చెప్పినవాడు అతనే నోరు నిప్పి చెప్పాలి. అనంతరామయ్య లేచి నిలబడ్డారు. అమ్మ శివాని, ఇవన్నీ మీ సొంత విషయాలు, మీ ఇంట్లో తేల్చుకోవాల్సినవి. ఇలా నలుగురిలోనూ రచ్చకెక్కడం బాగోదు మందలింపుగా అన్నాడు ఆయన. తాతయ్య నమ్మనట్లు చూసింది శివాని. మొహం పక్కకు తిప్పుకున్నారు అనంతరామయ్య. శివాని బాణం దెబ్బతిన్న పావురాయిలా నిలబడింది. తన పెళ్ళి తమ స్వవిషయం, తమ ఇంట్లో మాట్లాడుకోవాలి అంటే వీళ్ళకేం సంబంధం లేదు. ఇందుకోసమేనా తను ఇన్నాళ్ళు పాకులాడింది? ఇక్కడ అందరితో పెనవేసుకున్నది గొప్ప బంధాలని విరవీగింది అంటే తనకే తప్ప ఎవరికి ఇందులో ప్రమేయం లేదా? ఆమె మొహం చూస్తుంటే చైతన్యకి బాధ అనిపించింది. గొడవలు లేకుండా సర్ది చెప్పాలనుకున్నాడు. అత్తయ్య, నీకు ఇప్పటికైనా చెప్పక తప్పదు. నేను శివాని ఇష్టపడ్డాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. వినగానే విషయం విన్నట్లుగా, నువ్వా శివానిని పెళ్లి చేసుకుంటావా? అమితాశ్చర్యంగా అంది. కోపాన్ని అణిచిపెట్టి శాంతంగా అవును అన్నాడు. సరే, ఆస్తి అంతస్తుల్లో అడ్జస్ట్ అయిపోతాం. ఇది మేనరికం కదా. శివాని ఎలా ఒప్పుకుంది? పైగా చదివేది జెనెటిక్స్ కదా. ఓరగా కూతురిని చూస్తూ అంది. మానుతున్న గాయం రేగినట్లుగా అయింది శివానికి. అనంతరామయ్య పెదమామయ్యల మొహాలు కోపంతో జేవరించాయి. మరో క్షణంలో పేలే అగ్నిపర్వతంలా ఉన్నారిద్దరు. ఏం చెప్పాలో తోచలేదు చైతన్యకి. తాతయ్య తండ్రి విసవిస బయటకు నడిచారు. సమాధానం చెప్పండి. రేపు పుట్టే పిల్లలు శారీరక మానసిక అవలక్షణాలతో పుడితే మీరు బాధ్యత వహిస్తారా? సూటిగా అడిగింది నిర్మల. పిచ్చెక్కినట్టయింది శివానికి. మమ్మీ, ఈ కాపు, నువ్వు కన్నదల్లా మాట్లాడటం లేదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్. చేతులు జోడించి పొంగుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక గదిలోకి వెళ్ళింది. నిర్మల సణుక్కుంటూ లేచి వెళ్ళి విసురుగా కారులో కూర్చుంది. ప్రభాకర్ అనుసరించాడు. కారు వచ్చిన దారిని దూసుకుపోయింది. మిగిలిన వాళ్ళంతా చైతన్య వంక అదో రకంగా చూశారు. కాసేపటికి ఎవరి ఆలోచనలో వాళ్ళు సర్దుకున్నారు. శశిభూషణ్ బయలుదేరే సమయం ఆసన్నమైంది. ఓసారి రోస్లిన్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళొచ్చాడు. వస్తుంటే రిసెప్షనిస్ట్ చిరునవ్వుతో ఆల్ ది బెస్ట్ చెప్పింది. మొహంలో శాంతభావం తాండవిస్తుండగా తల పంకించాడు. ఇంటికి వచ్చాక లోపల గదిలో మధ్యలో పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు. మనసును ఒకే విషయం మీదకి పూర్తిగా లగ్నం చేశాడు. ఏదో పని మీద లోపలికి రాబోయిన కేర్ టేకర్ వింతగా చూసి ఆగిపోయాడు. అతని వేషధారణ విచిత్రంగా ఉంది. కాషాయ దుస్తులు ధరించాడు. మెడలో రుద్రాక్షమాలు. మొహం అంతా వింత తేజస్సు తాండవిస్తోంది. అతని పెదాలు పదే పదే శివుడిని జపిస్తున్నాయి. ఎక్కడో టీవీల్లోనూ అక్కడక్కడ హిందూ టెంపుల్స్లోనూ ఇలాంటి మనుషుల్ని చూశాడు. అప్పుడే వాళ్ళ ఆకారాలు, వస్త్రాలు విచిత్రంగా ఉండేవి. నుదిటిన మధ్యన ఉన్న బొట్టును చూస్తే ఒక రకమైన భక్తిభావం కలుగుతుంది. శశిభూషణ్ ఎదురుగా ఉన్న వస్తువును విచిత్రంగా చూశాడు కేర్ టేకర్. అది శివలింగం. దాని గురించి ఆ కేర్ టేకర్కి తెలియదు. మొత్తానికి అతను దేవుణ్ణి పూజిస్తున్నాడని అర్థమైంది. కానీ ఇంత సడన్గా మార్పు ఎలా వచ్చిందో ఓ పట్టాన్ని అర్థం కాలేదు. ఏదేమైతేనే అతన్ని క్షేమంగా ఇండియా వెళ్ళే ఫ్లైట్ ఎక్కిస్తే చాలు, తన బాధ్యత తీరిపోయినట్లే అని చిన్నగా నిట్టూర్చాడు కేర్ టేకర్. శశిభూషణ్ కళ్ళ ముందు ఇప్పుడు లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. దాన్ని చేరుకోవడానికి మనసు తహతహలాడుతుంది. సమస్త విశ్వసారాంశాన్ని అదుముకున్నాయి. ఆ బ్రహ్మస్వరూపుడెవరో దృగ్గోచరమవుతున్నాడు. వెళ్ళిపోవాలి. అతని సన్నిధిలో సెద తీరాలి. చేసిన పాపాలన్నింటినీ క్షమించమని అడగాలి. అదే దీక్షలో లేచి కారులో ఎయిర్పోర్ట్కి బయలుదేరాడు. అనుకున్న టైంకి ఫ్లైట్ ఎక్కాడు. కింద నుంచి కేర్ టేకర్ చూస్తుండగానే ఆకాశంలో అది చొక్కలా మారిపోయింది. అరకు వెళ్ళే మార్గం ఘాట్ రోడ్.
చుట్టూ దట్టమైన అడవులతో కూడిన కొండలు, లోయలు, లోయల మీదుగా వంగి చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నట్లుగా ఉంది. పచ్చదనం చుట్టూ తివాచిలా పరుచుకుంది. ఎక్కడి నుంచో జలపాతాలు దూకుతున్న చప్పుడు, కొండవాగు గలగల, బండరాళ్ల మీద పాకుతున్న సవ్వడి. ఘాట్ రోడ్ మధ్యలోనే ఉంది తైడ ఊరు. అక్కడ ఉంది జంగిల్ గెస్ట్ హౌస్. అక్కడ స్టే చేయడం అంటే ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. అక్కడ ఆ గెస్ట్ హౌస్ తప్ప చుట్టూ ఏమీ ఉండవు. అంత అడవిలోనూ ఘాట్ పక్కన ఒక గెస్ట్ హౌస్. రాత్రి అయ్యేసరికి చుట్టూ చిమ్మ చీకటి పరుచుకుంటుంది. కనీసం వాచ్మ్యాన్ కూడా ఉండడు. ఆ గెస్ట్ హౌస్ని ముందే బుక్ చేయించుకుని డబ్బులు కట్టేస్తే చాలు. దానికి మనిషి కూడా వెళ్ళక్కర్లేదు. ఫోన్ ద్వారా బుక్ చేయించుకుని డీడీ పంపిస్తే సరిపోతుంది. 2 గిరిజనులు అక్కడ సహాయంగా ఉంటారు. అలాంటి గెస్ట్ హౌస్లో దిగాడు హరి. సహాయం కోసం నియమించిన గిరిజనులిద్దరూ బ్రెయిన్తో అతను లింక్ ఏర్పరచుకున్నాడు. ఇక వాళ్ళు అతనేం చెబితే అది చేయాల్సిందే. అప్పటికే అతను తనకి కావాల్సిన సామగ్రిలంతటినీ గెస్ట్ హౌస్లోకి చేర్చుకున్నాడు. అయినా కూడా హరికి చాలా అసంతృప్తిగా ఉంది. అది సరిపోదు, ఇంకా పెద్ద టార్గెట్ని ఛేదించాలి. పదే పదే అనుకోసాగాడు. అప్పటికి 10 రోజుల తర్వాత కరెక్ట్గా 11వ రోజుకి ముహూర్తం నిర్ణయించుకున్నాడు. దాంతోపాటు ఇంకో విషయం గుర్తొచ్చింది. తనకిప్పుడు అర్జెంటుగా ఆడది కావాలి. కాదు, ఆడదాని గర్భం కావాలి. అజిత గుర్తొచ్చింది. కళ్ళు ఇరుపెక్కాయి. 1 రోజు గడిస్తే చాలు, తన వారసులు బయటికి వచ్చేసేవారు. ఈలోపే తనని మించిన శక్తితో ఆ యోగి ఆమెని తన వద్దకి రప్పించుకున్నాడు. ఇక అజిత తనకి పనికిరాదు. మరెవరు కావాలి? అతని కళ్ళ ముందు ఓ స్త్రీ ప్రత్యక్షమైంది. అతని వదనంలో విచిత్రంగా ఏదో మెరుపు. ఎస్, ఈ ప్రపంచాధిపతి హరికి జోడి ఆ అమ్మాయే. ఆమె ఆకారం వికృతమైన, ఆమె వదనంలో తేజస్సు, అమాయకత్వం తన్ని బాగా ఆకర్షించాయి. ఎలాగైనా ఆమె ద్వారానే పిల్లల్ని కని తీరాలి నిశ్చయంగా అనుకున్నాడు అతను. రాబిన్ ఢిల్లీ వెళ్తున్నాడని తెలిసి ఎస్ఐ సెల్వరాజు కూడా అతనితో ప్రయాణమయ్యాడు. ఇద్దరూ ఒకరి ఉద్దేశాలు ఒకరికి చెప్పుకోలేదు. కానీ ఇరువురి టార్గెట్ మాత్రం ఒకరే. అతను శశిభూషణ్. అతన్ని కలిస్తే తప్పనిసరిగా హరి పూర్తి వివరాలు తెలుస్తాయి. హరిని చంపడానికి కావలసిన విధానమేంటో తెలిసిన వారు శశిభూషణ్. ఉన్న ఏకైక ఆధారాన్ని పోగొట్టుకోకూడదన్న నిశ్చయంతో ఉన్నారు. అయితే రాబిన్కి అర్థం కాని విషయం ఒకటి ఉంది. అది శశిభూషణ్ని ఫ్లైట్ ఎక్కించాక అతని కేర్ టేకర్ ఫోన్ చేసి అతని ప్రవర్తన, వస్త్రధారణ గురించి రాబిన్కి చెప్పాడు. అంటే శశిభూషణ్ సన్యసించాడా? ఇండియా వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? అన్నీ ప్రశ్నలే. ఢిల్లీలో రాబిన్ సెల్వరాజ్ ఎక్కిన ట్యాక్సీ ఎయిర్పోర్ట్ దిశగా దూసుకెళ్తోంది. హోటల్ నుంచి బయలుదేరడం లేట్ అయింది. సరిగ్గా టైంకి చేరుకోగలరు. ఆదుర్దాగా వాచి వంక చూస్తున్నారు ఇద్దరు. ఇంతలో హఠాత్తుగా ఏదో రాక్షస హస్తం పట్టి ఊపుతున్నట్లు ట్యాక్సీ అటు ఇటు చలించింది. మై గాడ్, వాట్ హ్యాపెండ్? రాబిన్ అరచాడు. డ్రైవర్ ఏదో చెప్పేలోపే ట్యాక్సీ రోడ్డు పక్కనున్న ఫుట్పాత్ మీదకి ఎక్కేసి తలకిందులైంది. నిర్మల వచ్చి వెళ్ళాక అందరిలోనూ తనంటే ఒక విధమైన అసహన భావం కనిపెట్టింది శివాని. ఒక్క అనుదీప్ మాత్రమే అండగా నిలబడ్డాడు. చిన్నపిల్ల దీప్తి కూడా అదో రకంగా చూస్తూ తప్పుకొని తిరుగుతోంది. చివరికి ఆగలేక దీప్తిని నిలదీసి అడిగింది. నేనేం తప్పు చేశాను? ఆవేశంగా అంది. కొంచెం భయంగా చూసింది దీప్తి. నేనేమీ అనలేదుగా, పెంకిగా అంది. నువ్వన్నావు అనలేదని కాదు, హార్ట్ఫుల్గా చెప్పు. ఇదివరకటిలా సరదాగా లేవు అంది. ఇంతలో పెద్దత్తయ్య ఏదో పని మీద అటు వెళుతూ ఈ దృశ్యం చూసి ఇటు వచ్చింది. చిన్నపల్లిని అడిగితే ఏం తెలుస్తుందమ్మా? నిష్ఠూరంగా అంది. శివాని తలెత్తి చూసిన శివాని. పోనీ నువ్వు చెప్పత్తయ్యా అంది. మేం మీలా చదువుకున్న వాళ్ళం కాదు. మా ఆశలన్నీ చైతన్యం మీదే. వాడు పిల్లా పాపలతో సుఖంగా ఉండాలని కోరుకోవటం ఏమన్నా తప్ప అందామె. శివానీలో ఏదో అనుమానం మనసు మూలల్లో పాము పిల్ల మాదిరిగా మెలికలు తిరుగుతోంది. తప్పు కాదు, అస్పష్టంగా అంది శివాని. అయితే మా నాన్న వాడిని వదిలేయి. ఇప్పటికే జరిగింది చాలా ఎక్కువ. ఏదో ఒకలా ప్రయత్నించి మళ్ళీ మా తంటాలు మేము పడతాం అన్నదామె. అసలు ఏం జరిగింది అత్తయ్య? దుఃఖాన్ని బలవంతాన్ని అదింపెట్టుకొని అడిగింది శివాని. ఆవిడకి అప్పటికీ కళనిండుగా నీరు. నా కొడుకు ఈ వంశానికి వారసుడిని ఇవ్వాలని ఆశించాను. పోనీ ఆఖరికి ఆడపిల్లనైనా పర్లేదు, శ్రీ మహాలక్ష్మి అనుకుంటాం కానీ అంటూ ఆగిందామె. శివాని కళ్ళు పెద్దవయ్యాయి. కానీ ఆ అదృష్టాన్ని చేజేతులా కాలుదన్నుకున్నాడు. ఏ మగాడు చేయని పని చేశాడు. ఇదే నా ప్రేమ? నీ మీద ప్రేమతో మాకు వాడి పట్ల ఉన్న ఆశలన్నీ చల్లా చెదురు చేశాడు అడిగిందామె ఏడుపును దిగమింగుతూ. మనసుకి ఏదో ఆలోచన తడుతుంది. వినగానిది వినాల్సి వచ్చేలా ఒళ్ళంతా బిగుసుకుపోతోంది.
బావ ఏం చేశారో చెప్పండి, తట్టుకోలేక గట్టిగా అరిచింది శివాని. ఆ ఆవేశానికి ఆవిడ కాస్త జంకింది. మీ ఇద్దరికీ పుట్టే పిల్లలు సక్రమంగా ఉండరని నువ్వన్నావని అసలు పిల్లలు కలగకుండా ఆపరేషన్ చేయించేసుకున్నాడు కళ్ళొత్తుకుంటూ అంది. భూమి ఆకాశాలు ఒక్కసారిగా కలిసి గిరగిరా తిరుగుతున్నట్లు అనిపించింది. అదే మాట చెవుల్లో మారుమోగిపోతోంది. వాడి జీవితం మోడులా గడవాలని దేవుడు రాసిపెట్టాడేమో. నిజంగా నీకే అంత ప్రేమ ఉంటే ఆ ఆపరేషన్ ఏదో నువ్వే చేయించుకోవాల్సింది అంది అత్తయ్య. మరి ఇంకేమీ వినబడటం లేదు శివానికి. చలనం లేని ప్రతిమలా నిలబడింది. కాసేపు ఏదో సణిగి ఆవిడ వెళ్ళిపోయింది. బావా, ఎందుకు ఇలా చేశావు? ఇదేనా నువ్వు చూపిస్తానన్న పరిష్కారం? బోరమని ఏడవాలని ఉంది శివానికి. కోపం, ఆవేశం, బాధ, దుఃఖం అన్నింటినీ మించి ఉక్కిరిబిక్కిరి చేసే ప్రేమ చుట్టేసి ఊపిరాడనివ్వటం లేదు. అతను ఎక్కడున్నాడోనని గబగబా గదులన్నీ వెతికింది. ఎక్కడా కనిపించడు. బయటికి వెళ్ళింది. దూరంగా అరుగు మీద కూర్చున్నాడు. అతని ఫ్రెండ్స్ కాబోలు పలకరించడానికి వచ్చినట్లున్నారు. వారితో నవ్వుతూ మాట్లాడుతున్నాడు. దూరంగా నిలబడి అతని వంకే తదేకంగా చూసింది. ఆ నవ్వు, ఆ కళ్ళ మెరుపు, కూర్చోవడంలోనూ ఆ టీవీ అన్నింటినీ మించి తన కోసం అతను వదులుకున్న పితృత్వం. ఎంత ప్రేముంటే మాత్రం ఎవరు చేస్తారు ఈ పని? దూరంగా నించుని తన వంకే కన్ను ఆర్పకుండా చూస్తున్న శివానిని గమనించాడు చైతన్య. అప్పటికి అతని ఫ్రెండ్స్ గమనించారు. ఎవరిని అడిగితే నా వుడ్బీ అని చెప్పాడు. మళ్ళీ తిరిగి చూసేసరికి శివాని అక్కడే ఉంది. ఏంటన్నట్లు సైగ చేశాడు. రిబ్బన దూసుకు వచ్చి కొంచెం దూరంలో నిలబడి మీతో మాట్లాడాలి అంది. అప్పటి వరకు అత్యద్భుతమైన ఆమె అందాన్ని చూసి ఏదో లోకంలో ఉన్న అతని ఫ్రెండ్స్ ఆమె మాటలకి తీరుకుని ముసిముసిగా నవ్వుకున్నారు. ఎర్రగా కంది ఉన్న ఆమె మొహం, కళ్ళల్లో దాచిపెడుతున్న నీరు చూసి ఏదో జరిగిందని అర్థమైంది చైతన్యకి. 5 నిమిషాల్లో వస్తాను అన్నాడు. టేక్ యువర్ ఓన్ టైం. మరిక మేము బయలుదేరుతాం. వాళ్ళు లేచారు. ఆమె అతని గది వైపు దారితీసింది. అతను ఆమెను అనుసరించాడు. గదిలోకి వెళ్ళగానే ఆమె తలుపులు వేయడం చూసి నవ్వి, ఏంటి ఈరోజు విశేషం అడిగాడు. ఏం మాట్లాడలేదు. రోషంగా అలాగే చూస్తూ నించుని శివాని. ఏమైందిరా వలాలనగా అడిగాడు. మన ఇద్దరి బ్లడ్ రిపోర్ట్స్ గురించి నేను అప్పుడు అబద్ధం చెప్పాను అంది. ఒక క్షణం అతని మొహం పాలిపోయింది. వెంటనే తీరుకుని బలవంతంగా నవ్వుతూ, పోనీ ఇప్పుడు నిజం చెప్పు అన్నాడు. మీరు అన్నీ నిజాలే చెబుతున్నారా? ఏంటి శివాని, నీ మూడ్ బాగాలేనట్లుంది. పిలిచి వాదం వేసుకుంటున్నావు అని తలుపు తీయబోయాడు. ఆగండి గట్టిగా అంది శివాని. ఆ ప్రయత్నాన్ని మానుకున్నాడు అతను ఈ మొహం గంభీరంగా మారింది. నాకు విషయం చెప్పింది. తెల్లబోయాడు. ఎవరు చెప్పారు అడిగాడు. అది అనవసరం ఆవేశంగా అంది. అంతలోనే ఆమె స్వరం దీనంగా మారిపోయింది. నాకు చెప్పకుండా, నాతో చర్చించకుండా ఇంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకున్నారు అంది. నాకు ఇంతకన్నా వేరే ఏం తోచలేదు. అందుకని ఇలాంటి పనా చేసేది? అతని కోపం వచ్చింది. విషయం తెలిసి ఇంట్లో అంతా రకరకాలుగా అన్నారు. పట్టించుకోలేదు. కానీ అర్థం చేసుకోవాల్సిన మనిషి ఇలా అంటుంటే ఎలా? ఏం చేయాలో చెప్పు అన్నాడు శాంతంగా. తడబడింది. దీనికి పరిష్కారం ఏముందని దిగులుగా అతని వంక చూసింది శివాని. చాలా ఆలోచించాను శివాని. నిద్రలేని రాత్రులను మన కోసమే ఆలోచించాను. ఒకానొక స్టేజ్లో నీతో పరిచయాన్ని ఓ కలగా మర్చిపోవాలని అనుకున్నాను. నా వల్ల కాలేదు. ఊపిరి పీల్చకుండా ఎవరైనా ఉండగలరా? నేను అంతే. నిన్ను వదిలి ఉండలేననిపించింది. నాకేం తెలుసు మేనరికాల్లో ఇన్ని చిక్కులుంటాయని? పిల్లల విషయం నువ్వే చెప్పావు. రైట్. నువ్వు చెప్పింది కానడానికి వీలు లేదు. అంతేకాదు, నిన్ను వదులుకోవడానికి నేను సిద్ధంగా లేను. పోనీ నువ్వే చెప్పు, నన్ను మర్చిపోయి వేరెవరైనా పెళ్లి చేసుకోగలవా? సవాల్గా అడిగాడు. ఆ ఊహే భరించినట్లు కళ్ళు మూసుకుంది. అందుకే నా పరిధిలో ఇలా ఆలోచించాను. అంతేకాదు, నేనే ఎందుకు ఆపరేషన్ చేయించుకున్నానంటే మాతృత్వం విలువ నాకు తెలుసు కనుక. దాని గురించి నేను చాలా ఆలోచించాను. నిన్ను మాతృత్వానికి దూరం చేయను. నీ ఇష్టం శివాని. కానీ నువ్వు జీవితాంతం నాతోనే ఉండాలి. ఇక పిల్లల విషయం నీ ఇష్టం. నా తరపు నుంచి నీకు ఏ ఆటంకం ఉండదు. అలాగని నీ వ్యక్తిత్వాన్ని నేను కించపరచడం లేదు. ఈ సృష్టిలో స్త్రీమూర్తి గొప్పది. ఆమెకి ఉన్న ఏకైక వరం మాతృత్వం. అంతేకాదు, అది స్త్రీకి ఉన్న హక్కు. దాన్ని ఎవరూ కాదనలేరు. ఇక మన ఇళ్లల్లో వాళ్ళ విషయాలంటావా? మన స్టేజ్కి దిగి వాళ్ళు ఆలోచించడం అన్నది ఇంపాసిబుల్. మన జీవితాలు మనవి, మన నిర్ణయాలు మనవి. ఇక నీకు చెప్పకుండా చేయడం అన్నది చెబితే ఒప్పుకోవన్న భయం. చెప్పడం ముగించాడు చైతన్య. తన మీద అతని ప్రేమ ఎంత స్థాయికి ఎదిగిపోయిందో కళ్ళారా గమనించి చేష్టలు దక్కి నించుంది. దగ్గరగా వచ్చాడు చైతన్య. నా మీద కోపమా? నిజంగా పిల్లల విషయంలో ప్రయోగాలు చేయగలమా? నువ్వే వద్దన్నావు కదా. ఇక ఇది తప్ప నిన్ను నా కంటికి రెప్పలా కాపాడుకుంటాను.
ప్రామిస్, నువ్వు మాతృమూర్తివి కావాలన్న తపన నీకు కలిగినప్పుడు అడ్డురాను, నిజం అంటూ ఇంకా చెప్పబోతుంటే ఇక భరించలేనట్లు అతని హృదయానికి హత్తుకుంది. ఎందుకు ఇంకా ఎందుకు నీ మాటలు? చాలు, నాకు పిల్లల అవసరం లేదు. నాకు మాతృత్వం కూడా వద్దు. నువ్వే నా బిడ్డవి. ఈ సృష్టిలో ఏ స్త్రీకి ఇంత గొప్ప అదృష్టం కలుగుతుంది? ఇంతకన్నా నీ ప్రేమ కన్నా గొప్పదా వారెవరో ఇచ్చే మాతృత్వం? వద్దురా, ఇంకేమీ వద్దు. నీ ప్రేమలో పునీతమవడంలో ఉన్న అదృష్టం ఇంక దేనిలో ఉంది? ఇక నాకు ఏ విషయానికి భయం లేదు. నేను ఇప్పటి వరకు మనం పెళ్లి చేసుకుంటే పిల్లలు ఎలా అని ఆలోచించానే తప్ప నేను నా బిడ్డగా చూసుకోగలిగిన ఔదార్యంతో ఆలోచించలేదు. అంతేకాదు, లోకంలో ఎందరో అనాథ శిశువులు లేరు. రక్త సంబంధం అన్న స్వార్థం వదిలేస్తే లోకమంతా ఓ పసిబిడ్డగా మన కళ్ళ ముందు సాక్షాత్కరించదు. అతని మొహాన్ని ముద్దాడుతూ అంది. అప్రయత్నంగా అతని కంటి కొలకుల్లో నీళ్లు నిలిచాయి. బాధపడుతున్నారా? ఆప్యాయంగా అంది. ఆమె హృదయానికి మరింత హత్తుకుని భయపడుతున్నాను అన్నాడు. దేనికి? విస్మయంగా అంది. ఆ విధి కూడా పొరపాటున మనల్ని విడదీయకూడదని కళ్ళెత్తి ఆమె మొహాన్ని తదేకంగా చూస్తూ అన్నాడు చైతన్య. ఎవరి వల్ల కాదది, మెలమెలా మెరుస్తున్న నేత్రాలతో అంది. కాసేపు మౌనంగా క్షణాలు గడిచాయి. ఉన్నట్లుండి సడన్గా అందుకుని, మరి ఎలా? అచ్చు శివానిలా అడిగాడు. ఏంటి మరెలా అంది. పిల్లలు కావాలనిపిస్తే మళ్ళీ అన్నాడు. నీకు నేను, నాకు నువ్వు అంది. ఏంటి శత్రువులా? కొంటగా అన్నాడు. అతని బుగ్గ మునిపళ్లతో కొరికి పిల్లలం చెప్పింది శివాని. ఆమె నడుం చుట్టూ చేతులు మరింత బిగించి, మన పెళ్ళెప్పుడు అడిగాడు చైతన్య. అంటూనే ఏదో ఆలోచనలో పడింది. ఏంటి ఆలోచిస్తున్నావు అడిగాడు. నాకు అదే తోచడం లేదు. వైజాగ్ వెళ్ళగానే బ్రహ్మనారాయణేశ్వర తీర్థుల వారిని కలవాలి. ఆయన చెప్పిన దాన్ని బట్టే ఏదో ఒకటి నిశ్చయించుకోవాలి. అవసరమైతే వెంటనే నాకు ఫోన్ చెయ్యి, నేను అక్కడికి వస్తాను చైతన్య చెప్పాడు. ట్యాక్సీ యాక్సిడెంట్ అయ్యి తిరగబడినా ఎవరికి పెద్దగా దెబ్బలు తగలలేదు. సెల్వరాజ్కి కుడి చేయి కొద్దిగా గీరుకుపోయింది. రాబిన్కి మోకాలికి కింద కమ్మిన దెబ్బలు తగిలాయి. డ్రైవర్ బాగానే ఉన్నాడు. చుట్టూ జనాలు పోగయి వీళ్ళ ముగ్గురిని బయటకు తీశారు. టాక్సీ డ్రైవర్ హిందీలో గోలగోలగా చుట్టూ చేరిన జనాలకి ఏదో చెప్పుకొని పోతున్నాడు. ట్యాక్సీ మంచి కండిషన్లో ఉంది. బ్రేక్స్ కూడా బాగానే పనిచేస్తున్నాయి. కానీ ఏమైందో తెలియకుండా ట్యాక్సీ సముద్రపు తుఫాన్కి ఊగిసలాడి నావలా చలించిపోయింది. అంత పెద్ద యాక్సిడెంట్ జరిగినా కూడా ఎవరికీ దెబ్బలు తగలకపోవడం మరీ విచిత్రం. సెల్వరాజ్, రాబిన్ టైం చూసుకున్నారు. ఫ్లైట్ ల్యాండ్ అయి ఉంటుంది. గబగబా రోడ్డుకి వేరే ట్యాక్సీ మాట్లాడుకున్నారు. ఎయిర్పోర్ట్కి వెళ్ళేసరికి చాలా వాహనాలు బయటకు వస్తున్నాయి. వాటి వంక పరిశీలనగా చూస్తూ లోనికి వెళ్ళారు. శశిభూషణ్ ఎయిర్పోర్ట్లో లేడు. ఆదరా బయటకు వచ్చి ట్యాక్సీ స్టాండ్ దగ్గరికి వెళ్ళి వాకప్ చేశారు. శశిభూషణ్ కాషాయ వస్త్రాలు ధరించడంతో అతని ఐడెంటిఫికేషన్ సులువైంది. ఎవరి ట్యాక్సీ ఎక్కారో, ఎక్కడి వరకు మాట్లాడుకున్నారో ట్యాక్సీ నెంబర్తో సహా చెప్పారు వాళ్ళు. ఆ ట్యాక్సీని ఫాలో చేయమని వేరే ట్యాక్సీ ఎక్కారు. కన్నుచూపు మేరలో కావలసిన ట్యాక్సీ కనిపించడం లేదు. రాబిన్కి సెల్వరాజ్కి టెన్షన్గా ఉంది. ఇక్కడి వరకు వచ్చి అతన్ని మిస్ అవుతామని భయం. రాబిన్కి కోపం వచ్చింది. తను ఎయిర్పోర్ట్కి వచ్చి రిసీవ్ చేసుకుంటానని కేర్ టేకర్కి మరీ చెప్పాడు. అయినా శశిభూషణ్ ఫ్లైట్ దిగిన తర్వాత ఎక్కడికి వెళ్ళినట్లు? కొంచెం ఫాస్ట్గా పోనివ్వండి, డ్రైవర్తో చెప్పాడు ఎస్ఐ సెల్వరాజ్. తోవలో ఎదురుగా వస్తూ కనిపించింది శశిభూషణ్ ఎక్కిన ట్యాక్సీ. సిగ్నల్స్ ఇచ్చి ఆ ట్యాక్సీ ఆపే డ్రైవర్ శశిభూషణ్ గురించి అడిగాడు. నో సాబ్, అమర్నాథ్ జాన్ వాలే బస్ మే గయా చెప్పాడు. నో సాబ్, అమర్నాథ్ జానే వాలే బస్ మే గయా చెప్పాడు. అమర్నాథ్ ఆశ్చర్యపోయారిద్దరు. ఆ బస్సు వివరాలు తెలుసుకున్నారు. ఆ ట్యాక్సీ వాళ్ళని అమర్నాథ్ వరకు వస్తావని అడిగితే అతను తెల్లమొహం వేశాడు. లాభం లేదనుకుని ఆ ట్యాక్సీ దిగి సుమో ఒకటి మాట్లాడుకున్నారు. తిండి తిప్పలు లేవు, ఆకలి దాహము లేవు. ఒకటే లక్ష్యం, శశిభూషణ్ క్యాచ్ చేయాలి. జరగబోయే విపత్తుల నుంచి ప్రజల్ని రక్షించాలి. అదే తపన. సుమో ఏకదాటిన ప్రయాణించి తెల్లవారేసరికి మంచు పర్వతాలు చేరుకుంది. వెంటనే బస్టాండ్కి వెళ్ళి ఢిల్లీ నుంచి వచ్చిన బస్సు గురించి వాకప్ చేశారు. ఆ బస్సు అరగంట కిందటే చేరింది. అందులో దిగిన వాళ్ళ గురించి అడిగాడు. చాలామంది చెప్పలేకపోయారు. ఎందుకంటే అక్కడ స్వామీజీలు ఎక్కువ. ఏం చేయాలో తోచినట్లు నిస్సహాయంగా నిలబడిపోయారు. కళ్ళ ముందు తెల్లని మంచి పర్వతాలు ప్రత్యక్షమయ్యాయి. వాటి సొగసుని తిలకించి
ఆనందించే మనసు లేదు. చివరికి ఎవరో సలహా ఇచ్చారు, సాధారణంగా సన్యాసులు మంచు పర్వతాల్లోనే గడుపుతుంటారని. ఏదో ఆశ మొలకెత్తింది. ఇంకో ట్యాక్సీ మాట్లాడుకుని ఆ పర్వత పాదాలన్నీ చుట్టి వచ్చారు. ఎక్కడా కనిపించలేదు. చుట్టూ పరచుకున్న మంచుగడ్డల మధ్య నిలబడి ఆలోచిస్తుండగా ఓ వ్యక్తి చిన్న క్లూ ఇచ్చాడు. ఓ స్వామీజీ ఆ పర్వత శిఖరం వైపు వెళుతుంటే తను చూశానని మళ్ళీ ఏదో చిన్న ఆశ. ఎంతసేపు అయింది? ఆతృతగా అడిగాడు. ఎంత? 10 నిమిషాలే అన్నాడు అతను. ఎలా ఉన్నాడో వివరాలు అడిగి మొహామొహాలు చూసుకున్నారు. అంతే. ఒక్క ఉదుటిన పరిగెత్తడం ప్రారంభించారు. ఆ మంచు పర్వతాల్లో, ఆ లోయల్లోకి వాహనాలు వెళ్ళవు. దుర్భేద్యమైన మార్గం అది. మధ్య మధ్య మంచు పెళ్ళలు విరిగి పడుతున్నాయి. అత్యంత మహిమాన్వితులు తమ తపశ్శక్తి కోసం ఈ పర్వతాలనే ఆలంబన చేసుకుంటారు. సామాన్య మానవులు ఊహించలేనటువంటి శక్తుల్ని ఈ పర్వత శిఖరాల్లో సాధించారు. అటువంటి చోటికి శశిభూషణ్ వచ్చాడా? అంత గొప్ప జీవశాస్త్ర జ్ఞాని జీవితంలో ఆ మలుపు ఊహించలేనిది. వయసులో ఉండగా జీవితానికి సైన్స్ మూలం అని డంకా బజాయించి చెప్పిన ఆ మేధావి ఇప్పుడు సృష్టి రహస్యాల్ని అన్వేషించాలనుకుంటున్నాడా? కాళ్ల కింద మంచు పొరలుగా జారుతుంది. వెళుతున్న కొద్దీ మార్గం మరింత దుర్భేద్యమవుతుంది. చెట్లు కూడా మంచునే పూసుకున్నట్లుగా వాటి నిండా మంచు పేరుకుపోయి ఉంది. పరిగెడుతున్న కొద్దీ ఆయాసం. కొంచెంసేపు ఆగి మళ్ళీ పరిగెడుతున్నారు. దూరంగా ఎర్రని చిన్న చుక్క కనిపించింది. ఆ చుక్క మనిషే. రెట్టింపు ఉత్సాహం వచ్చింది. మరింత వేగాన్ని పెంచారు. క్రమంగా ఆకారం దగ్గరవుతోంది. ఆ కాషాయ వస్త్రధారి ఎవరు? శశిభూషణేనా? టెన్షన్ భరించడం కష్టంగా ఉంది. సెల్వరాజ్ జాపుకోలేక, స్వామీజీ దిక్కులు పిక్కటిలేలా అరిచాడు. ఆ ఆకారం ఆగలేదు. ముందుకు వెళుతూనే ఉంది. చుట్టూ మార్గం మూసుకుని పోతోంది. అటువైపంతా పెద్ద లోయ. అక్కడ వరకు వెళితే ప్రాణాలతో తిరిగి వస్తామో లేదో తెలియదు. మంచు చల్లగా జారుతూ అతనికి వారికి మధ్య అడ్డుని ఎక్కువ చేస్తోంది. సెల్వరాజుకి దుఃఖం ముంచుకు వస్తుంది. జీవితంలో టార్గెట్కి ఇంత దగ్గరగా వచ్చి ఓడిపోవడం అడ్డే మొట్టమొదటిసారి. ఆశాభంగాన్ని తట్టుకోలేక పోతున్నాడు అతను. రాబిన్ది కూడా ఇదే పరిస్థితి. శశిభూషణ్ ఒక్కసారి ఇటు చూడు, గట్టిగా అరిచాడు రాబిన్. ఆ ఆకారం తిరిగి చూసింది. అతను ఆ కాషాయంబరదారి శశిభూషణే. ఎట్టకేలకి అతన్ని ట్రేస్ చేయగలిగినందుకు పట్టరాని సంతోషం కలిగింది. వారి కాళ్ల కింద మంచు కదలటం మరింత ఎక్కువైంది. ఆందోళనగా శశిభూషణ్ వైపు చూసి ఆశ్చర్యపోయారిద్దరు. ఎంతో ఎత్తులో నిల్చుని అటువైపు తిరిగిన అతని మొహం మునిపెన్నడూ లేని తేజస్సు. అది కాదు ఆకర్షించింది. అంతకు మించిన అత్యద్భుతం కళ్ళ ముందు ఆవిష్కరించబడింది. తూర్పు దిక్కు నుంచి మేఘాలనే తపస్సుని చీల్చుకుని బాలసూర్యుని తొలిపొద్దు కిరణం ఏటవాలుగా వచ్చి శశిభూషణ్ నుదుటిని తాకింది. ఒక్కసారిగా అతని వదనం చుట్టూ ఎర్రని కాంతిపుంజం వెలగసాగింది. ఆ అద్భుతాన్ని వాళ్ళు చూస్తుండగానే శశిభూషణ్ శరీరం మెల్లమెల్లగా కిందకు దిగుతోంది. చిట్ట చివరిగా అతని పెదాలు, నాసిక, నుదురు, శిరోభాగం ఒక్కొక్కటిగా అదృశ్యమవసాగాయి. ఆ తర్వాత చాలాసేపు ఆ సరస్సుని ఆవరించిన ఎర్రదనం ఆ మంచు కొండల్లో ప్రతిఫలిస్తూనే ఉంది. మాట్లాడుకోవడానికి ఏముందని మౌనంగా ఒకరి మొహాలు ఒకరు చూసుకుని పర్వతం పైనుండి కిందకి దిగడం ప్రారంభించారు. సెల్వరాజ్ చెవిలో ఓ మాట మారుమోగుతూనే ఉంది. వేరే దారి ఉంది వెతుక్కోమని. ఏదో అర్థమైనట్లు తల పంకించాడు. ఆ మర్నాడే ఫ్లైట్లో వైజాగ్ చేరుకున్నారు రాబిన్, సెల్వరాజ్. ఆఖరి అంకం ప్రారంభమైంది. గంభీరంగా అన్నారు బ్రహ్మనారాయణ తీర్థుల వారు. ఆయన ఎదురుగా దర్బల చేపల మీద కూర్చున్న వాళ్ళంతా తలలు ఊపారు. శివాని, మనోహర్, భవానీ శంకర్, అజిత, రాబిన్, సెల్వరాజ్ అంతా ఆయన నోటి వెంట వచ్చే మాటల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. లోకకంటకుడైన ఆ అరిని ఇక ఉపేక్షించి లాభం లేదు. ఆయన స్వరం కంచుగంటలా మోగింది. ఈ పరిస్థితిలో మేమేం చేయాలో చెప్పండి అని అన్నారు జ్యోతి మనోహర్. అరి పట్ల మనోహర్కి ద్వేషం కలుగుతోంది. తను చేసిన చిన్న పొరపాటు, అణుచుకోలేని చిన్న కుతూహలం ఇన్ని వందల ప్రాణాలని బలి తీసుకుంటుందని ఊహించలేదు. ఇంకా ఎన్ని వార్తలు వినాల్సి వస్తుందో, ఎన్ని ఘోర కృత్యాలు చూడాల్సి వస్తుందోనన్న భయం వదిలిపెట్టడం లేదు. ఆ అరి పథకం ఈసారి చాలా పెద్దది. బ్రహ్మనారాయణ తీర్థుల వారనగానే అందరూ ఉలిక్కిపడ్డారు. అందరి మొహాల్లోనూ ఆందోళన. మనం మానవ ప్రయత్నం చేద్దాం, ఆ భగవంతుడే అన్నీ చూసుకుంటాడు చెప్పి సాభిప్రాయంగా శివాని వంక చూసి, కారణజన్మురాలివి నువ్వు, ఈ కార్యం నీ చేతుల మీదుగానే జరగాల్సి ఉంది అన్నారు బ్రహ్మనారాయణ తీర్థుల వారు. అది విని మనోహర్ ఉలిక్కిపడ్డాడు. స్వామి, శివానీనా? వద్దు.
తనొక్కటే ఏం చేయగలదు? భయంగా అన్నాడు అతను. ఆయన చిరునవ్వుతో శివాని వంక చూశారు. చెప్పండి స్వామి, దృఢంగా అందామె. ఆ హరి నీతో ఎప్పుడు మాట్లాడలేదు అని అడిగారు. ఆ హరి నీతో ఎప్పుడు మాట్లాడలేదు అని అడిగారు బ్రహ్మనారాయణేశ్వర తీర్థుల వారు. నసలు ముడిచింది శివాని. ఆ హరి నాతో మాట్లాడా? ఎప్పుడు ఆలోచిస్తూ అంది. బాగా గుర్తు తెచ్చుకో చెప్పారు ఆయన. జీవితంలో ఎప్పుడూ గుర్తు తెచ్చుకోకూడదని అణిచిపెట్టేసిన సంఘటనను తవ్వి తీసింది. ఆ జ్ఞాపకాల పొరల్లో మొదటగా హరి వికృతమైన రూపం ప్రత్యక్షమైంది. శివాని ఒళ్ళు ఒక్కసారిగా జలధరించింది. అతను తనతో ఏదో మాట్లాడాడు. మనోహర్ శిలాప్రతిమలా నిలబడిపోగా భయంతో జుగుప్సతో నిలబడిన తనను ఉద్దేశించి ఏదో అన్నాడు. గుర్తొచ్చింది. ఈ ప్రపంచాన్నంతా నాశనం చేస్తాను, కానీ నిన్ను మాత్రం వదిలేస్తాను అన్నాడు. అవును, తనను మాత్రం వదిలేస్తానన్నాడు. ఎందుకు? ఆశ్చర్యంగా బ్రహ్మనారాయణేశ్వర తీర్థుల వారి వంక చూసింది శివాని. ఆ మాట విని అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోయారు. అంత గొప్ప భవిష్యత్ మానవుల్లోని ఏములో ఎవరి పట్ల ఇసుమంతైనా మమకారం ఉంటుంది. అది నువ్వు కావడం మానవాళి చేసుకున్న అదృష్టం. ఎందుకంటే ఆ మమకారాన్ని అడ్డుపెట్టుకుని అతన్ని దెబ్బతీయాలి. పురాణాలు అదే చెబుతున్నాయి. రాముడు అలాగే చేశాడు. ఇతిహాసాలు అదే చెబుతున్నాయి. ధర్మరాజు అలాగే చేశాడు. చరిత్ర చెబుతోంది. మహామంత్రి తిమ్మరుసు అలాగే చేశాడు. తప్పదు. ప్రపంచానికి భాగమైన మనిషిని అలాగే సంహరించాలి. అక్కడ ఉండేది నీ శరీరం మాత్రమే. ఆత్మరహితమైన నీ శరీరంలోకి నా ఆత్మని ప్రవేశపెడతాను. ఆ హరిని సంహరించేది నా ఆత్మ అంటూ బ్రహ్మనారాయణేశ్వర తీర్థుల వారు చెబుతుంటే అందరూ ఏదో అద్భుతాన్ని చూసినట్లుగా చూశారు. ఇదెలా సాధ్యం స్వామి? రాబిన్ అడిగాడు. బ్రహ్మనారాయణేశ్వర తీర్థుల వారు హరి సంహారం గురించి వివరించడం ప్రారంభించారు. ధ్యానం ద్వారా సంభవమవుతుంది. ధ్యానంలో కూర్చుని ఆలోచనలన్నింటినీ క్రమంగా బంధించి కేవలం శ్వాస మీదే ధ్యాస పెట్టాలి. కాసేపటికి శ్వాస ఉధృతం తగ్గి మనం ఆలోచనారహిత స్థితికి చేరుకుంటాం. ఆ స్థితిలో క్రమంగా జ్ఞాననేత్రం తెరుచుకుంటుంది. సకల లోకానుభవాలు దర్శనమిస్తాయి. ఈ ధ్యానావస్థలో సూక్ష్మ శరీరం అనేది స్థూల శరీరం నుంచి విడవబడుతుంది. అలాంటి శివాని స్థూల శరీరంలో నా సూక్ష్మ శరీరం, ప్రాణమయ శరీరం ఆధారంగా కొంతసేపు ఉంచగలుగుతాను. దీనినే మనం ఆవాహన అంటాం. ఈ స్థితిలో నేను ఆ హరిని సంహరిస్తాను. మీరు చెప్పినట్లుగా శారీరకంగా బలహీనుడైన హరిని చంపడం చాలా సులువు. అయితే అతనికి గల మానసిక శక్తుల్ని ఎదుర్కోవడానికి చాలా శక్తి కావాలి. నేను ప్రత్యక్షంగా వెళ్ళి అతన్ని ఎదుర్కోవడానికి ఇదే ప్రధాన ఆటంకం. హరి శివానిని చూసి తేలిగ్గా అంచనా వేసుకుని తన మానసిక శక్తుల్ని నిద్రావస్థలోనే ఉంచుతాడు. అతను నన్ను గమనించి అప్రమత్తమయ్యేలోపు పని జరిగిపోవాలి. అయితే ఆ సూక్ష్మ శరీరానికి స్థూల శరీరానికి మధ్య ఒక ప్రాణమయ తీగ ఉంటుంది. త్వరగా సూక్ష్మ శరీరం స్థూల శరీరాన్ని చేరకపోతే అది విఘటితం చెందుతుంది. అయితే ఆతృతగా అడిగాడు మనోహర్. అదే మరణం, మెల్లగా అన్నారు బ్రహ్మనారాయణేశ్వర తీర్థుల వారు. ఆ సమయంలో ఓ గాలి కెరటం వారి హృదయాలను నొక్కివేస్తూ సాగిపోయింది. అజిత శివాని వంక జాలిగా చూసింది. వద్దు, ఆ హరి సామాన్యుడు కాదు, ఈ పని చేయవద్దు అని ఆమె మనసు ఘోషిస్తోంది. ఈ అందమైన అమాయకమైన చూపులతో అందరినీ ఆకట్టుకుని తన వ్యక్తిత్వంతో అందరినీ సంభ్రమంలో ముంచెత్తే శివాని ఇంత కష్టమైన పనిని నిర్వహించాలా? మనోహర్కి మనసంతా ఆందోళన. వెళ్ళొద్దని గట్టిగా చెప్పాలని ఉంది. చెబితే వినదని తెలుసు. అందుకే అతను ఆల్రెడీ డెసిషన్కి వచ్చేశాడు. శివానిని ఎవరికీ తెలియకుండా అనుసరించి వెళ్ళాలని. ఆలోచన రాగానే చైతన్యాన్ని సెల్ ద్వారా కాంటాక్ట్ చేశాడు. ఆమె నిర్ణయం విని భయపడ్డాడు చైతన్య. వెంటనే తను ఇక్కడికి చేరుకుంటున్నట్టు చెప్పాడు. శివానికి అన్ని జాగ్రత్తలు బోధిస్తున్నారు అందరూ. పొరపాటును కూడా అతని కళ్ళల్లోకి ఎక్కువసేపు చూడొద్దని చెప్పారు. అతను తప్పనిసరిగా బ్రెయిన్ లింక్కి ట్రై చేస్తాడు. దానికి లోబడవద్దని ఎట్టి పరిస్థితుల్లోనూ పంచాక్షరి మంత్రమై ఓం నమ శివాయ జపించడం మానొద్దని చెప్పారు బ్రహ్మనారాయణేశ్వర తీర్థుల వారు. ఆమె శరీరాన్ని అపవిత్రం చేయకుండా ఉండటం కోసం రక్షణగా ఆమె కుడి చేతి జబ్బకి తాయెత్తుని కట్టి దాన్ని పదిలంగా కాపాడుకోమని చెప్పారు. ఆ రాత్రికి అందరూ ఆ పర్ణశాలలోని నిద్ర చేయడానికి నిశ్చయించుకున్నారు. తెల్లవారుజామునే ఆమె ప్రయాణం. రాత్రి 7:30 గంటల సమయానికి చైతన్య ఆశ్రమానికి చేరుకున్నాడు. చైతన్య అక్కడికి అంత అత్యవసరంగా రావడానికి మనోహర్ కారణమని ఊహించింది శివాని.
అతన్ని తన కాబోయే భర్తగా పరిచయం చేసిన శివాని. ఆయన పాదాలకి మొక్కాడు చైతన్య. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు పుత్ర మాటను మధ్యలోనే ఆపేసి శుభమస్తు, లోకానికి ఆదర్శప్రాయమైన జంటగా మిగిలిపోతారు ఆశీర్వదించారు. ఆయన ఎక్కడ ఏది దీవించబోయి ఆగారో అదే అరుణాచలేశ్వరుడి ఉనికి. ఆ ఉనికి శాశ్వతం. ఇద్దరు మొహాలు ఆనందంతో వెలిగిపోయాయి. ఆ అడవిలో ఆమె ప్రయాణం ఆరంభమైంది. ఎన్నడూ ఎరగని ప్రదేశం, మధ్య మధ్య జంతువుల అరుపులు, భుజానికి తగిలించుకున్న బ్యాగ్ బరువు. మధ్యాహ్నం అయ్యేసరికి నడక కష్టమైపోయింది. అడవి చిక్కబడే కొద్దీ భయం అధికమవుతోంది. రాత్రిపూట అడవిలో తనొక్కతే గడపాలంటే గుండె గుబేల్మంటోంది. కానీ ఓంకారనాదం ఆమెలోని సమస్త భయాల్ని పారదోలుతోంది. ఓం అరుణాచలేశ్వరాయ నమః ఆమెలో ప్రపంచాన్నే జయించగల శక్తిని పోది చేస్తోంది. అయితే ఆమెకు తెలియని విషయం మరొకటి ఉంది. తనను అనుసరించి తనకు రక్షణగా చైతన్య, మనోహర్ వస్తున్నారు అని, వారిలో ఆ ప్రోద్బలాన్ని బ్రహ్మనారాయణేశ్వర తీర్థుల వరే కలిగించారని. గంటలు గడుస్తున్న కొద్దీ శరీరం నీరసమవుతున్న ధైర్యం పెరుగుతోంది. ఒక మనిషిగా పుట్టినందుకు తను ఆ భగవంతుని రుణం ఈ రకంగానైనా తీర్చుకోవాలి. చీకట్లు చుట్టుముట్టగానే ఆమె ఒక చదునైన ప్రదేశాన్ని ఎన్నుకుంది. ఆ ప్రాంతాన్ని కొంచెం శుభ్రం చేసుకుని చిన్న నెగడు వెలిగింది. అడవి జంతువులు రాకుండా ఉండటానికి శివాని ఆ ఏర్పాటు చేసింది. బ్యాగ్లోంచి తెచ్చుకున్న స్నాక్స్ తింది. వాటర్ కొంచెం తాగి బ్యాగ్ తల కింద పెట్టుకుని నిద్రకి ఉపక్రమించింది. అక్కడికి కొంచెం దూరంలో ఎవరికీ కనిపించకుండా చెట్ల గుబురుల్లో దాక్కుని చెరో దిక్కు అప్రమత్తులై కాపలా కాస్తున్నారు చైతన్య, మనోహర్లు. చీకట్లు కొద్దిగా పలచబడుతుండగా హఠాత్తుగా మెలకువ వచ్చింది శివానికి. కళ్ళు విప్పి చూసి విభ్రాంతికి లోనైంది. నోట మాట రాలేదు. కొయ్యబారిపోయింది. ఎదురుగా తనకి అతి సమీపంలో అరి మొహంలో మొహం పెట్టి తదేకంగా చూస్తున్నాడు. చటుక్కున చూపు తిప్పుకుంది ఆమె. నీకోసమే వెతుకుతున్నాను గుసగుసగా అన్నాడు. 150 కిలోమీటర్ల వేగంతో తుఫాను గాలి రయ్యిన వీచినట్లయింది. తట్టుకోలేక దూరం జరిగింది. మొదటిసారిగా అరి తన గొంతుని తనే నిందించుకుని తను కూడా కొంచెం దూరం జరిగాడు. ఈ అడవికి ఎందుకు వచ్చావు అడిగాడు. నేను ఏం చెప్పాలో తోచడం లేదు. తన మైండ్ని ఎవరో లాగేసుకుంటున్న ఫీలింగ్. నిన్ను చంపడానికి అన్న మాట నోటి వరకు వచ్చేస్తోంది. అరి సూటిగా చూస్తుంటే ఎలా అబద్ధం చెప్పడం? సరిగ్గా ఆ సమయంలో ఆమెకు గుర్తొచ్చింది ఓంకార నామస్మరణ. మనసులోనే జపించసాగింది. అప్పుడు మైండ్ స్వాధీనంలోకి వచ్చింది. నా రీసెర్చ్ కోసం చెప్పింది. అరి నమ్మాడు. ఎందుకంటే ఇంతకాలం ఎంతోమంది మానవుల మెదళ్ళని తన అధీనంలోకి తెచ్చుకుని వాటితో ఆటలాడుకున్నాడు. తన శక్తి నుంచి తప్పించుకుని అబద్ధం చెప్పడం ఎవరికీ సాధ్యం కాదన్న గర్వం అతనిది. నువ్వు నా కంటపడ్డావు కదా, నువ్వు నా సొంతం. భయంతో నాలుక పిడిచకట్టుకుపోయింది శివానికి. నాతో పద ఆజ్ఞాపిస్తున్నట్టు చెప్పాడు. ఎక్కడికి? వద్దన్నా కంఠంలో గాబరా. తైడా అన్నాడు. ఆ తరంగాలు వాలుగా ప్రయాణించి చైతన్య, మనోహర్లకి చేరాయి. అరి ఆమె చేయి పట్టుకున్నాడు. భయంతో కెవ్వుమని బిగ్గరగా రాబోయిన కేక ఆమె గొంతులోనే అణిగిపోయింది. అతను నడకను ప్రారంభించాడు. అది నడక కాదు, వాయువేగం. అదేం చిత్రమో, తను అలాగే తేలిపోతూ నడుస్తోంది. అతను తన చెయ్యి పట్టుకున్న ప్రభావమేమో చెట్టు చేమలు దాటుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అడవి తీగలు ఒంటికి రాసుకుంటూ జలధిరింపుని కలగజేస్తున్నాయి. ఆ హడావుడిలో ఆమె గమనించలేదు. ఒక చెట్టు కొమ్మకి తగిలి తనకి బ్రహ్మనారాయణేశ్వర తీర్థుల వరకు కట్టిన తాయెత్తు జారి కింద పడిపోయిన సంగతి. అరగంటలో థైడా గెస్ట్ హౌస్ చేరుకున్నారు. అక్కడ ఉన్న 2 గిరిజనులు శివాని వంక అభావంగా చూశారు. అక్కడ ఉన్న సామగ్రిని చూసి శివానికి ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పనైంది. ఇవేంటి? గొంతు పొడారిపోతుండగా అందామె. ఆ నిశ్శబ్ద వాతావరణంలో గుండెలు అదిరేలా నవ్వాడు అరి. ఇవా అటామిక్ వెపన్స్, అణ్వాయుధాలు. మీరు తయారు చేసుకున్నవేగా. మీ అంతానికి మీరే గోతులు తవ్వుకున్నారు. మీరు కూర్చున్న చెట్టు కొమ్మనే మీరే నరుక్కుంటున్నారు. ఈ ర్యాకెట్ చూసావా? మీ వైజాగ్ సిటీని నాశనం చేయగల అణ్వాయుధాలని మోసుకుని వెళుతుంది. దీనిని నేనే తయారు చేశాను. మీ శాస్త్రవేత్తలు 100 మంది కలిసి ఓ 10 సంవత్సరాల్లో చేసేటువంటి పనిని నేను ఒక్కడనే 10 రోజుల్లో చేశాను. అదే నా శక్తి. నేను భవిష్యత్ మానవుణ్ణి కాను, ఈ తరం మనిషిని. మీరే పాత తరం మనుషులు. మీ జాతితో సహజీవనం నా వల్ల కాదు. నా శక్తియుక్తులతో నా జాతిని నిర్మించుకుంటాను. ఈ మానవులందరినీ నాశనం చేస్తాను. నాది కాని ప్రపంచం అది.
నాది కాని ప్రపంచం ఇది. ఇందులో నేను ఉండలేను. నా ప్రపంచాన్ని నేను సాధించుకుంటాను. దిక్కులు పిక్కటిల్లేలా బిగ్గరగా అరచాడారి. ఎక్కడో దూరంగా ఆశ్రమంలో ధ్యాన నిమగ్నులై ఉన్న బ్రహ్మనారాయణేశ్వర తీర్థుల వారిలో సూక్ష్మ శరీరం ఉగ్రరూపంలో లేచింది. శివానికి సంకేతం అందుతోంది. తను వెంటనే ధ్యానంలోకి వెళ్ళాలి. కానీ ధ్యానానికి ఏదీ సమయం? ఈ అరి ఒక నిమిషమైనా తనని వదిలేట్లు లేడే. ఆలోచనల్లో కూరుకుపోయిన శివానికి దగ్గరగా వచ్చి సన్నగా నవ్వాడు అరి. ఒళ్ళు జలధరించింది ఆమెకి. అప్రయత్నంగా తాయెత్తుని తడుముకుంది. లేదది ఎక్కడో జారిపోయింది. ఆందోళనగా దిక్కులు చూస్తోంది. గిరిజనులు బయటకు వెళ్ళిపోయారు. మొదటగా నేను పుట్టిన నగరాన్ని అంతం చేయబోతున్నాను. మరికొద్ది గంటల్లో ముహూర్తం. ర్యాకెట్కి దిశ నిర్దేశించిన మరుక్షణమే మనం ఈ ప్రదేశాన్ని వదిలేద్దాం. అయితే ఈలోపు అర్ధోక్తిగా ఆమె వంక చూశాడు. జుగుప్సతో శరీరం ముడుచుకుంది. అసహాయంగా చుట్టూ చూసింది. ఆగ మేఘాల మీద వస్తున్నారు చైతన్య మనోహర్లు. దగ్గరగా వచ్చాడు హరి. చేతిని తీసి మెల్లగా ఆమె మీద వేశాడు. కెవ్వమని రాబోయిన కేకని అణిచిపెట్టి బేలగా చూసింది. అంత దగ్గరగా అతని కనుగుడ్లు పరమ భయానకంగా ఉన్నాయి. రెండవ చేతిని ఆమె చుట్టూ చేసి దగ్గరగా హత్తుకోబోయాడు హరి. శివాని భయంతో కళ్ళు మూసుకుంది. ఆమె మీదకి వరగబోతున్న వాడల్లా ఎందుకు హఠాత్తుగా ఆగిపోయాడు. అతని కర్ణపుటాలకి ఏదో వాహనం తాలూకు చప్పుడు వినిపిస్తోంది. 5 నిమిషాలు వచ్చేస్తాను చెప్పి బయటకు నడిచాడు హరి. ఆ సమయం చాలు ఆమెకి. వెంటనే ధ్యానంలోకి ప్రవేశించింది. శ్వాసని నియంత్రించగానే గాలిలో గిరికీలు కొడుతున్న బ్రహ్మనారాయణేశ్వర తీర్థుల వారి సూక్ష్మ శరీరం కనిపించింది. ఆలోచనారహితమైన స్థాయిని దాటగానే జ్ఞాననేత్రం తెరుచుకుంది. సూక్ష్మ శరీరం బయటపడింది. అదే సమయంలో ముక్తజీవి, మోక్షం పొందిన జీవి, నిర్వాణ పదవిని అధిష్ఠించిన జీవి, ఎన్లైట్నెడ్ మాస్టర్ అయిన బ్రహ్మనారాయణేశ్వర తీర్థుల వారి సూక్ష్మ శరీరం శివాని సూక్ష్మ శరీరంతో ఆవాహన చెందింది. తన పనికి ఆటంకం కలిగించిన వారి మీద క్రోధంతో బయటకు వచ్చాడు హరి. చెట్టు చాటును చూస్తూ నిల్చున్నాడు. బైక్ వచ్చి గెస్ట్ హౌస్ ముందు ఆగింది. చైతన్య మనోహర్లు దిగి అక్కడే నిల్చుని ఏదో మాట్లాడుకుంటున్నారు. ఇక ఉపేక్షించడం హరి వల్ల కాలేదు. వారిద్దరికీ ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. చైతన్య అదే మొదటిసారి హరిని చూడటం. ఆశ్చర్యంతో నోరు కొద్దిగా విచ్చుకోగా చూస్తూ నిల్చున్నాడు. ఆ సమయం చాలు తన శక్తితో స్తంభీభూతులని చేయడానికి. చైతన్య లోబడిపోయాడు. మనోహర్కి ఆ సంగతి తెలుసు కాబట్టి కొంత రెసిస్ట్ చేశాడు. కానీ సాధ్యపడలేదు. ఇద్దరూ బొమ్మల్లా నిలబడిపోయారు. హరి గబగబా లోపలికి వచ్చాడు. నిలబడి ఉన్న శివానిని చూసి పద వెళ్ళిపోదాం, మానవునికి తెలిసిపోయింది అంటూ ఆమె చేయి పట్టుకోబోయాడు. షాక్ కొట్టినట్లయింది. చేతిని వెనక్కి తీసుకొని అపనమ్మకంగా ఆమె వంక చూశాడు. అదో రకంగా నవ్వింది శివాని. హరి వెనక్కి అడుగు వేశాడు మొదటిసారిగా. శివాని సూటిగా హరి వైపే చూస్తోంది. వెనక్కి తిరిగి వేగాన్ని అందుకోబోయాడు. కానీ అప్పటికి ఆలస్యమైంది. ఆమె కుడి చేతిలో అతని సన్నని మెడ ఇరుక్కుపోయింది. ఆమె చేతి కింద అతని ప్రాణధార రక్తనాళం నలుగుతోంది. ఎంతోసేపు కాదు, కేవలం 2 నిమిషాలు. గిలగిలా కొట్టుకున్నాడు హరి. ఆ తర్వాత అతని శరీరంలో చలనం ఆగిపోయింది. శివాని పట్టు వదిలింది. హరి విగత శరీరం కింద పడింది. అప్పటికి తేరుకుని వేగంగా పరిగెత్తుకు వచ్చారు చైతన్య మనోహర్లు ఇద్దరు. వారికి ఎంతో ఆందోళనగా ఉంది. ఎక్కువ సమయం పాటు ఆమె సూక్ష్మ శరీరాంగాల్లో మనజాలదు. ఆ సిల్వర్ కార్డ్ ప్రాణమయ తీగ విఘటితం అయ్యేలోపు ఎవరి శరీరంలోకి వాళ్ళు చేరాలి. చైతన్యని మనోహర్ని చూసి శివానిలో ఆవేశం తగ్గింది. వెంటనే ధ్యాన నిమగ్నురాలైంది. 10 నిమిషాలకి కళ్ళు తెరిచింది. ఆమె ఇప్పుడు మామూలు శివాని. ముగ్గురు హరివంక బాధగా చూశారు. ఒక జన్యుశాస్త్రవేత్త మేధస్సు నుంచి ఉన్నతంగా సృష్టించబడాల్సిన ఈ మానవుడు అదుపు తప్పిన జన్యు క్రమంలో వికృతత్వాన్ని మానసికంగా శారీరకంగా పొంది ఎంత నష్టాన్ని కలుగజేశాడు. తుటిలో ఎంత ప్రమాదాన్ని తప్పించుకున్నాం. అణ్వాయుధాల వంక చూశారు. ముందే టాప్ అఫీషియల్స్కి, సంబంధిత క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్స్కి చెప్పి ఉండడం వల్ల అందరూ ఆ ప్రాంతానికి చేరుకున్నారు. బ్రహ్మనారాయణేశ్వర తీర్థుల వారు కూడా అక్కడికి చేరుకున్నారు. శివాని ఆయన కాళ్ళకి మొక్కింది. చిరునవ్వుతో శివానిని అభినందించి ఆశీర్వదించారు ఆయన. సర్వేజన సుఖినో భవంతు. అయిపోయిందండి. మరో మంచి నవలతో మళ్ళీ కలుద్దామండి. మీకు కనుక ఈ నవల నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.